ఇప్పుడు వీళ్ళల్లో కొంతమంది ఐహిక సాధనల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఐహిక సాధనలు అంటే ఈ రకంగా కనుక మనం సాధన చేసినట్లయితే మనం మహారాజులు అవుతాం, లేదా ఈ భూమండలానికి చక్రవర్తులు అవుతాం. ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు వీళ్ళలో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అద్వితీయమైనటువంటి శక్తుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆకాశగమనం, లేకపోతే నీళ్ల మీద నడవటం, అదృశ్యమైపోవటం, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్రత్యక్షం అవటం, ఇలాంటి శక్తులు రావాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళలో కొంతమంది, ఒకసారి నాకు తెలిసినంతనే నాకు చెప్పాడు, నేను నోరు తెరిచి ఏమన్నా మాట్లాడితే ఒక మాట అన్నాను అంటే అది జరిగిపోతుందండి. నేను ఎవరినైనా చావమని తిట్టాను అనుకోండి, వాళ్ళు వెంటనే చచ్చిపోతాడు అని. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి అంత గొప్ప శక్తి ఉంది నీ దగ్గర? అవునండి, నేను చాలా శక్తి సాధించాను. అయితే ఒకసారి అనువయ్య, నేను కూడా చూస్తాను, ఆ శక్తి ఏవో తెలుసుకోవాలని నాకుంది. నన్నే అను, ఎవరినో ఎందుకు, నన్నే అను, నువ్వు చావు అని అను, నేను చచ్చిపోతానో లేదో చూద్దాము అన్నాను. ఇతరులకి లేదు అని కాదు, కానీ ఈ వ్యక్తికి మాత్రం ఆ శక్తి లేదు, అది నాకు బాగా తెలుసు. ఆ తర్వాత కూడా ఆ విషయం ప్రూవ్ అయిపోయింది, వాడికి ఏ రకమైన శక్తులు లేవు. వీళ్ళంతా తమకు లేనటువంటి శక్తులు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఆ కొత్త శక్తులు ఏవో సాధించాలి, ప్రత్యేకంగా విపరీతమైన ధనాన్ని సాధించాలి, అందరూ వాళ్ళ మాట వినాలి, ప్రజలంతా వాళ్ళకి వశం కావాలి, ఇట్లా వాళ్ళు భావన చేస్తూ ఉంటారు. అలా చేస్తూనే ఈ రకమైనటువంటి ఈ జీవితాన్ని, మళ్ళీ ఈ సన్యాస జీవితాన్ని గడుపుతారు. చూడండి విచిత్రమైన విషయం, వీళ్ళేమో కొంపలు వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడో కొండగుహల్లో బతుకుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి విపరీతమైనటువంటి శక్తులు కావాలి, మళ్ళీ లౌకికమైనటువంటి ప్రపంచంలో వీళ్ళని అందరూ కూడా ఆదరించాలి, గొప్పగా ఆదరించాలి, ఇది వీళ్ళ కోరిక.